హాయ్ హలో నమస్తే, నేను మీ రామచంద్ర. వెల్కమ్ టు AP9. విద్యను మధ్యలో వదిలేసిన విద్యార్థుల కోసం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం కావచ్చు, మన దేశంలోనే ఎంతో పేరుగాంచినటువంటి IIFSC ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీను మహంతి గారితో AP9 పాడ్కాస్ట్. సార్ శ్రీను గారు, హాయ్ అండి. హాయ్ సార్. సార్ అసలు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు స్టార్ట్ చేయడానికి మీ దగ్గర స్పెసిఫిక్ రీజన్ ఏంటి సార్? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ IIFSC ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఈ సంస్థ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ద మెయిన్ రీజన్, స్పెసిఫిక్ రీజన్ అంటే ఎస్పెషల్లీ నేను ఈ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రెలవెంట్ కోర్లో అరౌండ్ 14 సంవత్సరాలు అనుభవం ఈ కోర్సు. ఇన్ ద మీన్వాల్ టైం ఇండస్ట్రీలో నేను వర్క్ చేయడం జరిగింది. కార్పొరేట్ MNC కంపెనీలో కూడా నేను వర్క్ చేశాను. సో ఆ అనుభవంతో ఎలా అయినా ఈ ఫైర్ అండ్ సేఫ్టీపై మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి మంచి కెరియర్లో ఎవరైతే ఈ రిలవెంట్ జాబ్స్ సంపాదించడంలో ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఎస్పెషల్లీ ఈ కోర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్. ఓకే, అంటే విద్యను మధ్యలో వదిలేసిన విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకి అంటే మీ కోర్స్ ద్వారా ఏ విధంగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు చెప్పగలరు? ఇప్పుడు మా దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే విద్యను మధ్యలో ఆపేసి, ఎస్పెషల్లీ మీన్స్ డ్రాప్ అవుట్స్ అంటాం వాళ్ళు, అంటే కెరియర్ మధ్యలో ఇప్పుడు బీటెక్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయి ఉండొచ్చు, లేదా డిగ్రీ అయి ఉండొచ్చు. వాళ్ళు విద్యను మధ్యలో ఆఫ్ చేసి వాళ్ళ కెరియర్లో ఇంకా ఎటువంటి ఉద్యోగం వెళ్లకుండా, సో ఇక్కడతో నాకు ఇంకా భవిష్యత్తు ఆగిపోయింది, ఇంకా నేను ఇంకేదో ఉద్యోగం కాకుండా నార్మల్గా నేను కెరియర్ని ఇంకా డెవలప్ చేయలేను అన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ చాలా మంచి అవకాశం చెప్పవచ్చు అండి. చాలామంది ఇలానే డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కోర్సెస్ చేయడం వల్ల, ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ పైన ఒక కోర్సు, డిగ్రీ పైన, డిప్లొమా పైన రకరకాల కోర్సెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కోర్సెస్ని చేయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో మంచి రంగాల్లో, మంచి కంపెనీస్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే, వేరే కోర్సులతో కానీ కంపేర్ చేసుకుంటే అసలు ఈ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఎలా ఉంటుంది సార్ కెరీర్ అనేది? ఇప్పుడు ఒక్కొక్క కరికులం అకాడమిక్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి, ఎస్పెషల్లీ ఇప్పుడు బీటెక్ ఉంది, BSc డిగ్రీ చేస్తున్నారు. సో BSc చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, లేదా ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంపై సాటిస్ఫాక్షన్ లేకపోయినా, లేదంటే శాలరీ సాటిస్ఫాక్షన్ లేకపోయినా, సో ఇది ఏదైతే ఈ కెరియర్ కోర్స్ ఏదైతే ఉందో అడిషనల్ కోర్స్ అంటారు. ఎస్పెషల్లీ ఈ కోర్సు బీటెక్ చేసేవాళ్ళు కానీ, ఇలా డిగ్రీ చేసేవాళ్ళు కానీ చేసుకున్నట్లయితే వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు ఈ యాడ్ ఆన్ కోర్స్ వల్ల హైయెస్ట్ శాలరీస్ పొందేది చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా ఇండస్ట్రీస్లో ఈ క్వాలిఫికేషన్తో ఈ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ కూడా, ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ కూడా చేసినట్లయితే వాళ్ళకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇది మన దేశంలోనే కాదు, ఎక్కడైనా కానీ, వరల్డ్ వైడ్ ఎక్కడైనా కానీ, ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ ఉందని చెప్పవచ్చు ఈ కోర్సెస్కి, ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ. ఓకే, అంటే మీ దగ్గర కోర్స్ కానీ చేస్తే
అసలు ఉద్యోగాల అవకాశాలని ఎలా ఉంటాయి సార్? క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఎలా ఉంటాయని చెప్తారు. మన దగ్గర ఎస్పెషల్లీ మన దగ్గర స్టూడెంట్ తాలూకా క్వాలిఫికేషన్స్ బట్టి మనం కోర్సెస్ ప్రొవైడ్ జరుగుతుంది. ఆ కోర్సెస్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్కి ఇప్పుడు రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. చాలా మందికి ఇప్పుడు ఇంగ్లీష్లో మంచి నైపుణ్యం ఉండి చాలా షార్ప్గా అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమందికి కొన్ని స్కిల్స్ తక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ తాలూకా ఎబిలిటీస్ బట్టి, స్టూడెంట్ తాలూకా నాలెడ్జ్ బేస్ బట్టి మన ట్రైనింగ్ మెథడాలజీ అనేది పూర్తిగా బేస్ ఉంటుంది. సో వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకున్న కోర్సెస్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల సో స్టూడెంట్స్ ఈజీగా జాబ్స్ని పొందవచ్చు. సో దాంట్లో మన పాత్ర ఎలా ఉంటుందంటే మనం కార్పొరేట్ ఇండస్ట్రీస్తో మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ డేటాబేస్ని బట్టి మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము కొన్ని కార్పొరేట్ ఇండస్ట్రీతో కోఆర్డినేట్ అవుతూ అయితే మా దగ్గర నుంచి మేము స్టూడెంట్స్ వాళ్ళకి పంపించడం కానీ ఇండస్ట్రీస్కి వర్కింగ్కి, లేదా వాళ్ళ దగ్గర నుంచి క్యాంపస్ అరేంజ్ చేయడం కానీ స్టూడెంట్స్కి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్లీ మనం సేమ్ రీజన్లో సేమ్ ఈ మోటోలో ఉండడం, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండడం వల్ల సో చాలా కార్పొరేట్ ఇండస్ట్రీస్ మమ్మల్ని సంప్రదిస్తాయి. సో ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వాళ్ళకి ఎంప్లాయీస్ అవసరం పడేటప్పుడు సో ఎక్కువగా మనల్ని రీచ్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో బేస్ చేసుకుని చాలా మందికి చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మేము ఇప్పటికీ కూడా మా పాత ఓల్డ్ బ్యాచెస్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా మేము రెగ్యులర్గా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంటాం. ఓకే, అసలు అంటే ఈ కోర్సులో ఫీజులు ఎలా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు బయట కానీ చూస్తే ఒకేసారి కట్టేయాలని అంటారు. అంటే ఇన్స్టెంట్ గా కట్టాలా లేకపోతే టర్మ్ వైజ్ కట్టొచ్చా లేదా? ఇది ఎలా ఉంటుందంటే నేను మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పా చాలా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అదే కొన్ని ఇంటర్నేషనల్ కోర్సెస్ ఉన్నాయి, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కోర్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ కోర్సెస్ ఉన్నాయి, స్టేట్ టెక్నికల్ బోర్డ్, ఇలా డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఈఎంఐ ఫెసిలిటీ కూడా స్టూడెంట్కి ఉంటుంది. అడ్వాన్స్ ఫీ పేమెంట్ మెథడాలజీలో 3-4 టైమ్స్లో స్టూడెంట్ ఈజీగా ఫీజుని కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కొన్ని కార్పొరేట్ బ్యాంకింగ్స్ ఈ చిన్న కోర్సెస్ కూడా చిన్న బ్యాంకింగ్వి ఫైనాన్స్ కూడా చేసి కోర్సుని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది? ఇది యాక్చువల్లీ సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సెస్. ఈ కోర్సెస్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కాలర్షిప్ అనేది పొందే అవకాశం ఉండదు. సో ఈ కోర్సెస్ ఇండివిజువల్గా స్టూడెంట్స్ పెట్టుకుని చేయాల్సిందే. ఎనీ ఛాన్స్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్? లోన్స్ అవైలబిలిటీస్ ఉంటాయి, చాలా బ్యాంకింగ్స్ ఉంటాయి, మనం వాళ్ళు లింక్ చేస్తాం, లోన్ అవైలబిలిటీతో చేయొచ్చు. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు అనేవి ఏ రంగంలో ఉంటాయి సార్? జాబ్ ఆపర్చునిటీ స్పెసిఫిక్గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, ఫార్మాసిటికల్స్ అయి ఉండొచ్చు, మైన్స్, మెరైన్, అలానే స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, మినీ మాల్స్, ఇలా చాలా రంగాల్లో చాలా వ్యాస్ట్ ఇండస్ట్రీస్లో ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. ఫైర్ అండ్ సేఫ్టీ ఎస్పెషల్లీ. ఓకే, పరిశ్రమల్లో వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తో పోల్చుకుంటే ఈ ఫైర్ అండ్ సేఫ్టీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఏమైనా గ్రోత్ ఉంటుందా ఉండదా పొజిషన్స్ అనేది? ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో పొజిషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటారంటే ఆ స్టూడెంట్ చేసిన కోర్సును బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ ఇదంతా ఒక డిపార్ట్మెంట్. ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో వన్ ఆఫ్ ద పార్ట్. దీంట్లో లైక్ డివిజన్ వైజ్ తీసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ఫైర్ మ్యాన్, ఫైర్ స్టీవార్డ్, ఫైర్ ఆఫీసర్, ఫైర్ మేనేజర్, అట్లానే సేఫ్టీలోకి వచ్చేసరికి సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, సేఫ్టీ మేనేజర్, సో అప్ టు జిఎం, ఏవిపి ర్యాంకింగ్స్ వరకు చాలా పొజిషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అయితే వీటన్నింటికి కలిపి హెచ్ఎస్సి అని కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్లో హెచ్ఎస్సి అని కూడా హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ టోటల్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఫైర్ని సపరేట్ చేస్తూ, మళ్ళీ సేఫ్టీ డిపార్ట్మెంట్ సపరేట్ చేస్తూ డిఫరెంట్ పొజిషన్స్ అనేవి కంపెనీని బేస్ చేసుకుని ఉంటుంటాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ వర్కింగ్ స్ట్రక్చర్ని బట్టి. అవును సార్. సో ఇది అనమాట. యాక్చువల్లీ చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి కదండి. అలా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా దోహదపడుతుంది?
See, ఈ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుందండి. ప్రతి ఇండస్ట్రీలో కూడా, కొన్ని ఇండస్ట్రీలో హెచ్ఎస్సి డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళతో పిలుస్తారు. బట్ ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగకుండా మేజర్ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ చాలా ఎక్విప్మెంట్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, చాలా ఆపరేషన్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఫైర్ అండ్ సేఫ్టీ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో అక్కడ ఉన్న వర్కర్స్కి చాలా వరకు అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ స్పాట్ని గుర్తించి అక్కడ ఎటువంటి కన్సర్న్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి పీపీఈ యూజ్ చేయాలి. ఇలానే అంతేకాకుండా రిలేటెడ్ టు రిలవెంట్ ఏదైతే ఏమైనా బిగ్ ఆపరేషన్స్, హజార్డస్ జోన్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ కూడా కన్సర్న్ ఆపరేషన్స్ రిలేటెడ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుని ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. ఇలాంటి విషయాల్లో చాలా వరకు ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఈ డిపార్ట్మెంట్ అనేది దోహదపడుతుందని చెప్పొచ్చు ఎస్పెషల్లీ. అయితే దీంట్లో ఈ డిపార్ట్మెంట్ అనేది మేజర్ ఎందుకు అంటే, ఎటువంటి ఇండస్ట్రీలో అయినా ఏదైనా ఫెటాలిటీ జరిగిన, ఎవరైనా చనిపోయిన, మ్యాన్ లాస్ అయినా, అంతేకాకుండా ఏమైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం వల్ల ఎటువంటి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా కానీ దానివల్ల ఇండస్ట్రీకి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇన్ ద మీన్ వాల్ టైం పీపుల్ లాస్ అయినా అది కూడా చాలా ఇంపాక్ట్ అనేది సొసైటీలో ఆర్గనైజేషన్కి ఉంటుంది, అలానే లాస్ అయిన ఫ్యామిలీకి కూడా ఉంటుంది. సో అందుకని ఈ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కూడా చాలా మ్యాండేటరీ అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు పరిశ్రమలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అంటే వాటిలో ఉన్నటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ సెక్టర్ మీద, ఫైర్ అండ్ సేఫ్టీ సెక్టర్ ప్రభుత్వం ఏ పాత్ర పోషిస్తుందండి? ప్రభుత్వానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటేనండి, ఉన్న ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రొడక్ట్ బేస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కంపెనీ విస్తీర్ణం అయ్యి ఉండొచ్చు, డిఫరెంట్ క్రైటీరియా బేస్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని స్పెసిఫిక్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్స్ ఉంటాయి. సో దానికి లోబడే ప్రతి ఇండస్ట్రీ అనేది వాళ్ళ ఆపరేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది. అక్కడ ఆ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ని కంపల్సరీ వాళ్ళు ఫాలో అవుతూ ఆ గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లై చేస్తూనే వాళ్ళ వర్క్ అనేది కంటిన్యూ చేయాలి. అది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్. అది ఎలానో గవర్నమెంట్కి ఇన్ ద మెయిన్ వాల్ టైం ఇండస్ట్రీస్కి ఎప్పుడు కంటిన్యూటీ ఈ లీగల్ కాంప్లైన్సెస్ అనేది ప్రొసీజర్ ఉంటుంది, అవి ఫాలో అవుతూనే చేస్తారు. ఈవెన్ దో ఈ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ కంప్లై అవుతున్నా లేదా అని చూసుకునే బాధ్యత కూడా ఎస్పెషల్లీ వీళ్ళపైనే ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడంటే మన దేశంలో పోల్చుకుంటే, మన దేశం కంటే ఇతర దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీ అనుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి, అక్కడ ఆ దేశాల్లో ధనార్జన లేకపోతే వేతనం అని కూడా మనం అనుకోవచ్చు కదా సార్, ఎక్కువ వస్తుందని చెప్పి ఆలోచించి వెళ్ళిపోతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ లో బిఫోర్ మనం కంపేర్ చేస్తున్నట్లయితే అక్కడ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ చాలా ద వేస్ట్ ఇండస్ట్రీ సెక్టర్ ఉంది అక్కడ. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ గా. సో దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు చాలా కంట్రీస్ నుంచి, మన ఇండియానే కాదు చాలా కంట్రీస్ నుంచి గల్ఫ్ కంట్రీస్ చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. అయితే కంపారిజన్లోకి వచ్చేసరికి కొంతవరకు కొంత పార్ట్ ఆఫ్ వ్యూలో మన ఇండియాతో కంపేర్ చేసినట్లయితే హైయెస్ట్ శాలరీస్ వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇండియాలో కూడా రానున్న ఈ రోజుల్లో ఇప్పుడు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, చాలా వరకు ఇండస్ట్రీస్ చాలా పెరుగుతున్నాయి, అవేర్నెస్ పెరిగింది, లీగల్ ఆస్పెక్ట్స్ పెరిగాయి, లీగల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. సో అలానే ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు చాలా ఎక్కువ మందిని ఇండస్ట్రీస్ కూడా రిక్రూట్ చేసుకుంటుందని చెప్పొచ్చు కంపారిజన్లో. బట్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేసరికి వాళ్ళకున్న దీన్ని బట్టి కొంచెం పేమెంట్స్ అనేది, శాలరీస్ అనేది కొంచెం హైక్ ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ కోర్స్ చేసేవాళ్ళు ఇండియాలోనే కాకుండా గల్ఫ్ కూడా వెళ్ళి వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకొని ఎక్కువ వరకు శాలరీస్ తీసుకోవచ్చు. ఓకే, ఫైర్ సేఫ్టీ అనేది అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, ఒక ఇండస్ట్రీకి పరిమితం కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా, ప్రతి ఇంటి దగ్గర నుండి కూడా స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. దాని మీద మీ అభిప్రాయం?
అంటే ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. ఒక కోర్సెస్తో కంపారిజన్ లేకుండా మనం పక్కన పెట్టినట్లయితే, మీరు ఏదైతే అన్నారో ఒక ఇంటి దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హోమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్లయితే, మీ ఇంట్లో ఒక కిచెన్ ఉంటుంది. అవును. ఒక కిచెన్ లో ఏవైనా ఫైర్ యాక్సిడెంట్స్ చాలా వరకు మీకు తెలిసి జరిగే ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ కిచెన్ లో జరుగుతుంటాయి. అవును. సో అక్కడి నుంచి చాలా వరకు మన టీవీలో చూస్తుంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం, చాలా మంది ఫెటాలిటీస్ జరగ. సో అందుకనే ఏంటంటే ఫైర్ అనేది మన వర్క్ లో ఒక నిత్య భాగం యాక్చువల్లీ చెప్పాలంటే. అవును సార్. సో ఇది కోర్సెస్ అని కాదు, ఏమని కాదు, అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఫైర్ అండ్ సేఫ్టీలో ఉండడం వల్ల అది చాలా వరకు ఇంపార్టెంట్ అని చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది డిపెండ్స్ అపాన్ స్కూల్ అయి ఉండొచ్చు, హోమ్ అయి ఉండొచ్చు, ఈవెన్ దో ఇండస్ట్రీ డిఫరెంట్ సెక్టార్ని బట్టి డిఫరెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి, సో దీన్ని బై చిల్డ్రన్ స్టేజ్ నుంచి కూడా డెవలప్ చేసినట్లయితే, సో దీనిపై మంచి అవగాహన వచ్చి ఉద్యోగరీత్యా కాకపోయినా ఎవరి కాళ్ళకి ఈవెన్ దో సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందని చెప్పవచ్చు ఎస్పెషల్లీ. ఓకే. సరే, ఇంక లాస్ట్ గా ఏంటంటే అసలు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ అనేది మీ ఐఐఎఫ్ఎస్సిలోనే ఎందుకు చేయాలి? ఒక్కటండి, ఇప్పుడు ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో ద మేజర్ పార్ట్ వచ్చేసి ప్రాక్టికల్ సినారియో అండ్ మెథడాలజీ. అంటే అవును. ఈ ప్రాక్టికల్ సినారియో మెథడాలజీలో ఏంటంటే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేర్చుకుంటారు. సో మనం ఇచ్చే ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ మెథడాలజీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, సో మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి విత్ ఫైర్ టెండర్తో మనం నేర్పిస్తాము, అదేవిధంగా ఫైరే కాకుండా హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ ఎక్విప్మెంట్తో సహా మనం వాళ్ళకి క్లియర్గా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు 100% ఎనీ సెక్టర్లోనైనా ఈజీగా జాబ్ని సంపాదించగలరు. సో ద మెజారిటీ. సో దానిలో భాగంగా మాకు అరౌండ్ 1 acre ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్ విత్ ఫైర్ టెండర్తో పాటు ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ టోటలీ ఎక్విపైడ్ ఉంటుంది ఎక్విప్మెంట్. అంతేకాకుండా రెగ్యులర్ ట్రైనర్స్ ఉంటారు, ఆన్లైన్ ట్రైనర్స్ ఉంటారు, ఆఫ్లైన్ ట్రైనర్స్ ఉంటారు, హైలీ ఎక్స్పీరియన్స్డ్ గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ తాలూకా ఏదైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు జాబ్ సంపాదించారు. అయితే మనం ఇచ్చే సర్టిఫికేట్లో కూడా మనం ఆల్రెడీ డిప్లొమో, అడ్వాన్స్డ్ డిప్లొమో, ఎస్బిటిఈటి, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్, స్టేట్ టెక్నికల్ బోర్డ్ అప్రూవ్డ్, సో ఇటువంటి డిఫరెంట్ ఈవెన్ దో ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా అప్రూవ్డ్. సో ఇటువంటి ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్ అంటే గుర్తింపు పొందినటువంటి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందినటువంటి సంస్థలో ఎస్పెషల్లీ మా సంస్థలో చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా ఆ రికగ్నైజేషన్ ఐఎస్ఓ సర్టిఫైడా? ఎస్ అండి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్తో సంబంధించినటువంటి సంస్థ ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్. దానివల్ల వాళ్ళు కూడా ఆ రికగ్నైజేషన్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవడంలో కూడా ఇండస్ట్రీస్ కీలక పాత్ర వహిస్తాయి. సో అందుకని మన ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవ్వడం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అదే కాకుండా ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కానీ, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. మీ అచీవ్మెంట్స్ ఏంటి? అవార్డ్స్ అండ్ ఇప్పుడు మా ఆర్గనైజేషన్ మీరు చూసినట్లయితే 2024లో సోనూ సూద్ మీకు హాలీవుడ్ ద బెస్ట్, మన కోవిడ్ టైంలో కూడా చాలా మంచి బాలీవుడ్ చాలా మంచి యాక్టివిటీస్ చేశారు. కార్పొరేట్ సోషల్ సర్వీస్ బాగా చేశారు. సో దాంట్లో ఉన్న ఆయన సోనూ సూద్ చేతుల మీదుగా మా ఆర్గనైజేషన్ ద బెస్ట్ ఏషియన్ ఐకానిక్ అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా 2022లో కూడా మాకు బ్యాంకాక్ ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి, బ్యాంకాక్లో థాయిలాండ్లో బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. 2022లో బ్యాంకాక్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ 2022లో ఇన్ థాయిలాండ్లో నేను తీసుకోవడం జరిగింది, ఇన్నోవేటివ్ అవార్డు, బిజినెస్ ఇన్నోవేటివ్ అవార్డు. సో అంతేకాకుండా 2019లో ద వైజాగ్ సిటీ ఐకాన్ అవార్డు అని రేడియో సిటీ ఎఫ్ఎం 91.1 రేడియో సిటీ ఎఫ్ఎం ఉంది కదా, దాని ద్వారా మేము ఒక అవార్డు తీసుకోవడం 93.5. ఇవన్నీ ఒకటైతే. సో ద బెస్ట్ యాక్టివిటీ అంటే మేము రెగ్యులర్గా యాక్టివిటీస్లో భాగంగా మాది సిఎస్ఆర్ అని కూడా ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని ద్వారా మేము వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా స్టూడెంట్స్ ద్వారా కండక్ట్ చేస్తాం, మేము కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. సో దానిలో భాగంగా
ఫ్రమ్ అంటే మన ఆంధ్రాలోని స్టేట్ అవార్డు బెస్ట్ సిఎస్ఆర్ అవార్డు నెల్లూరులో మేము తీసుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ స్టేట్ అవార్డు ఇన్ 2019. Wow. సో ఇలాంటి అవార్డ్స్ రికగ్నైజేషన్స్ నెక్స్ట్ మేము కార్పొరేట్ మెంబర్స్ ఇన్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్, సిఐ, నెక్స్ట్ ఏమో వచ్చి ఎఫ్ఎస్సిఐ, ఇట్లా చాలా రకాలుగా మా ఆర్గనైజేషన్ గుర్తింపు పొంది అక్రిడేట్ అయ్యి ఉన్నాను ఎస్పెషల్లీ. సార్ నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ అడ్మిషన్స్ అనేవి ఎక్కడెక్కడ లొకేషన్ నుంచి తీసుకుంటారు సార్? సో మనకి ఎస్పెషల్లీ ఆన్లైన్ కరికులం ఉంది, ఆఫ్లైన్ కరికులం ఉంది, 2 కరికులమ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే చాలా మంది మన ఎస్పెషల్లీ ఇండియన్స్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా కోర్స్ తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా కోర్సుని తీసుకునే వాళ్ళు ఉంటారు. మన ఇండియాలో వేరియస్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్పెషల్ చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మన అడ్మిషన్స్ అనేది మనం చేస్తుంటాం. అంటే సార్ మీరు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా? స్టూడెంట్స్ చాలా మంది మనకి మెయిన్ క్యాంపస్ వైజాగ్ వచ్చి ఇక్కడ మనం ప్రైవేట్ హాస్టల్లో మనం ప్రొవైడ్ చేసిన ప్రైవేట్ హాస్టల్లో ఎస్పెషల్లీ అక్కడ ఉండి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు కోర్సెస్ని. కొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తుంటారు, కొంతమంది ఆన్లైన్లో కూడా కోర్స్ని కంప్లీట్ చేస్తారు. అంటే వాళ్ళకున్న కోర్సెస్ బట్టి, వాళ్ళకున్న కోర్స్ కరికులం బట్టి చేంజ్ అవుతుంది. అంటే చాలా మంది విద్యార్థులు చదువును ఆపేసి కానీ లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం కావచ్చు, వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను బిఫోర్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్సు ఎవరైతే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండి లేదంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ మధ్యలో ఆపేసి ఒక డిప్లొమా అయి ఉండొచ్చు, ఒక బీటెక్ అయి ఉండొచ్చు, ఒక డిగ్రీ బీఎస్సీ అయ్యి వాళ్ళు మధ్యలో ఎక్కడైతే కోర్సును ఆఫ్ చేసి మళ్ళీ ఎటువంటి కోర్సులు చేయకుండా ఉద్యోగం సంపాదించకుండా నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే వారికి ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ అనేవి మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తాయని చెప్పొచ్చు. సో వాళ్ళు అక్కడితో కెరియర్ నా క్లాస్ అయిపోయింది, నాకు ఇంకా నెక్స్ట్ కెరియర్ లేదు అనుకున్న వాళ్ళకి 100% ఈ కోర్సెస్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఓకే, అంటే మీ ఆర్గనైజేషన్ ద్వారా పరిశ్రమలకు ఏ సర్వీస్ అందించడం జరుగుతుంది సార్? సో ఎస్పెషల్లీ మనది ఎడ్యుకేషన్తో పాటు ఈ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్తో పాటు ఇండస్ట్రీకి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీవ్ అయిన స్టూడెంట్స్ కానీ అయి ఉండొచ్చు. అదే కాకుండా మనం ఇండస్ట్రీస్కి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇండస్ట్రీస్కి కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్కి ఆడిట్స్ అయి ఉండొచ్చు, లైక్ లీగల్ కంప్లైంట్, ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎనీ టైప్ ఆఫ్ ఆడిట్స్ అయి ఉండొచ్చు. మీ ఆర్గనైజేషన్ ద్వారా పరిశ్రమలకు ఏ సర్వీస్ అందించడం జరుగుతుంది? మన ఆర్గనైజేషన్ ద్వారా పరిశ్రమలకు వచ్చే ఎస్పెషల్లీ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ చాలా రకాలు ఉన్నాయండి. ఆ ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానితో పాటు ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి లైక్ సర్వీసెస్ ఆడిట్స్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్కి కావాలన్న ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు. అదే కాకుండా కొన్ని రిస్క్ అసెస్మెంట్స్ అని, హజాఫ్ స్టడీ రిపోర్ట్స్ అని, రిపోర్ట్ సబ్మిషన్, నెక్స్ట్ టూల్స్ అండ్ ట్యాగిల్స్ ఇన్స్పెక్షన్, ఇట్లా చాలా రకాల సర్వీసెస్ అనేది ఇండస్ట్రీస్కి మన సైడ్ నుంచి ఎస్పెషల్లీ ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఈవెన్ దో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల్లో ఉద్యోగ భరోసా ఉంటుందా సార్? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఏదో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, కొన్ని సెక్టర్ సంబంధించి ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అంటే వీటిలో ఏమైనా తొలగిస్తారా లేకపోతే ఏంటి అసలు దీనికి ఈ ఉద్యోగానికంటూ భరోసా ఏమైనా ఉంటుందా లేదా? అదే మీరు అడిగిన క్వశ్చనరీలో అంటే ఇప్పుడు కొన్ని సెక్టార్లో కొంత టైం వర్క్ చేసి పీరియడ్ ఆఫ్ వర్కింగ్ లో కొంతమందిని ఉద్యోగస్తులు సడన్ గా తొలగించడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చేస్తాం? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది ఏదైతే ఉందో ఈ ఫైర్ అండ్ సేఫ్టీ చాలా వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ అండి. ఒక ఎడ్యుకేషన్ రిలవెంట్ కాదు, ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్లో చాలా వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది దీంట్లో. ఎందుకు దీంట్లో ఉద్యోగ భరోసా గురించి మాట్లాడాలంటే ఎస్పెషల్లీ ఎనీ ఇండస్ట్రీ జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ లా ప్రకారం 1000 మందికి బదులు ఒక సేఫ్టీ ఆఫీసర్ వర్క్ చేయాలని రూల్ ఉన్నా కానీ చాలా ఇండస్ట్రీస్ వాళ్ళ ఇండస్ట్రీకి స్పెషల్ కాన్సన్ట్రేషన్ లైక్ వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి గాను
ఓకే, వాళ్ళ కంపెనీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గాను ఒక పర్సన్ ఉండాల్సిన దగ్గర ఒక 15-20% వాళ్ళ రిక్రూట్మెంట్ పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీస్. సో దీనివల్ల ప్రతి ఇండస్ట్రీస్ కూడా తెలుసు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏమైనా ప్రమాదాలు జరిగితే మనం పర్సన్తో పాటు ఏం లాస్ అవుతాం, ప్రొడక్ట్ ఏం లాస్ అవుతాం, లేదంటే ప్రాపర్టీ ఎలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఇండస్ట్రీస్కి అవేర్నెస్ వచ్చింది. నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల సో దీని తాలూకా ఎక్స్పాన్షన్ ఎస్పెషల్లీ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దీనివల్ల ఉద్యోగ భరోసా ఎలా ఉన్నా ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎక్కువగానే పెరుగుతాయి తప్పించి దీంట్లో తగ్గే అవకాశం ఉండదు.